వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగింది. ఇక ఏంటంటే అది 27 నెలల్లో వీరు వచ్చేప్పటికి ఈ యొక్క గవర్నమెంట్ 14,000 పోస్టులు అనేది భర్తీ చేశామని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో రికార్డు స్థాయి నియామకాలు, కొత్త జాబ్ క్యాలెండర్లో సుమారు 6,000 ఉద్యోగాలు, ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగుపడ్డ సేవలు అంటూ ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక మొత్తంగా వీరు 27 నెలల్లో 14,000 పోస్టులు భర్తీ చేశాం, ఇవ్వండి డీటెయిల్స్ అని మొత్తం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే రోగులు భయపడే పరిస్థితి. అయితే నేడైతే వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స ఉంటుంది ఖచ్చితంగా అంటూ వీరు చెప్పడం జరిగింది. ఇక ఖాళీల భర్తీ వేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14,000 పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది పెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు. ఇది ఇక మెరుగుపడిన నర్సింగ్ సేవలు, త్వరలో పిహెచ్సిలకు నియామకాలు. చూద్దాం అసలు ఈ పిహెచ్సిలు ఏంటి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పిహెచ్సిలు ఉన్నారు. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా వచ్చే పిహెచ్సిలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలో చేపడతాం. ప్రతి పిహెచ్సిలో 2 వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం అని కూడా వీరు తెలపడం జరిగింది. ఇక వివిధ విభాగాల్లో 2019 జూన్ నుంచి నియామకాలు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన సమయం నుంచి ఏ విధంగా నియామకాలు వీరు చేపట్టారు. ఇక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వచ్చేప్పటికి 2,873, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 4,888, జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్ 4,373, ఏపీఎంఎస్ఐడిసి 38, వైద్య విధాన పరిషత్ 1,770, ఔషధ నియంత్రణ శాఖ 11, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 23, ఆయుష్ 9, ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డ్ 2. కొత్తగా జాబ్ క్యాలెండర్ 2021 నవంబర్లో నియామకాలు ఎలా ఉంటాయంటే డాక్టర్లు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451, పారామెడికల్ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు 5,251, నర్సులు 441. మొత్తం వచ్చేప్పటికి 27 నెలలు 14,000 పోస్టులను భర్తీ చేశాము అని ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. అది ఈరోజు న్యూస్ పేపర్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇదిగోండి క్లియర్గా వివరించడం జరిగింది. మెరుగుపడిన సేవలు గత హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మేము ఏమేమి ఫిల్ చేసాం అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏ విధంగా ఫిల్ చేశాము 27 నెలల్లో 14,000 పోస్టులు అని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.